పాకిస్తాన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కరాచీ నగరంలో జరిగిన ఆత్మాహుతి దాడి తీవ్ర కలకలం రేపింది. సింధ్ రేంజర్స్ హెడ్ క్వార్టర్స్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. భారీ పేలుడుతోటి 9 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సాయ చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన అనంతరం కరాచీ నగరమంతా హై అలర్ట్ ప్రకటించిన అధికారులు ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ఈ దాడికి తామే బాధ్యులమని జమాత్ ఉల్ అహ్రర్ ఉగ్ర సంస్థ ప్రకటించినట్లుగా సమాచారం అందుతోంది. ఈ ఘటనతోటి పాకిస్తాన్లో మరోసారి భద్రతా పరిస్థితులపైన ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పాకిస్తాన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కరాచీ నగరంలో జరిగిన ఆత్మాహుతి దాడి తీవ్ర కలకలం రేపింది. సింధ్ రేంజర్స్ హెడ్ క్వార్టర్స్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. భారీ పేలుడుతోటి 9 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సాయ చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన అనంతరం కరాచీ నగరమంతా హై అలర్ట్ ప్రకటించిన అధికారులు ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ఈ దాడికి తామే బాధ్యులమని జమాత్ ఉల్ అర్హర్ ఉగ్రవాద సంస్థ ప్రకటించినట్లుగా సమాచారం. ఈ ఘటనతోటి పాకిస్తాన్లో మరోసారి భద్రతా పరిస్థితులపైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.